మంచిర్యాలలో నిర్మాణ దశలో ఉన్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శ్మశాన వాటిక పనులకి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు అధికారులని ఆదేశించారు. సోమవారం వాటిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రి నిర్మాణం ప్రస్తుతం సెల్లార్ దశలో ఉందన్నారు. ముందుగా ప్రకటించినట్లు 2.5 ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైతే మెరుగైన ఉన్నత వైద్యం అందుతుందని, ఎవరూ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. అధునాతన సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాలలోనే మెరుగైన వైద్యం అందితే నిరుపేదలకి మేలు చేసినట్లుగా భావిస్తానని అన్నారు. శ్మశాన వాటిక నిర్మాణం శివరాత్రి పర్వదినం వరకు పూర్తి చేయాలని సూచించారు. ప్రారంభ తేదీలోపు నిర్మాణం జరగాలని అధికారులని ఆదేశించారు. 8 కోట్ల రూపాయలు విశాలమైన స్థలంలో అన్ని రకాల సౌకర్యాలతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. బండి పడుకున్నాం సరే, ఏదైతే అనుకున్నా చెప్తాను. చెప్పండి. అక్టోబర్ 3 నాడు మా ప్రస్థానం ఫౌండేషన్ చేసిన చెప్పడం జరిగింది. అప్పటికి 143 రోజులు టైం ఉండే శివరాత్రి డేట్తో సహా చెప్పడం జరిగింది. ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే సరే మొదటి 2 నెలలు మాకు సైట్ చదవడము, తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు అన్నీ దీని టెండర్లు ఈ ప్రాసెస్ అయిపోయింది. వాస్తవానికి గడిచిన 45-50 రోజుల నుంచి మాత్రమే సీరియస్గా పని నడుస్తుంది. మొదలు 4.5 కోట్లతో ప్లాన్ చేసినాం. లాస్ట్కి వచ్చే వరకు 10.5-11 కోట్లకు వచ్చింది. ఈ మొత్తం ఫస్ట్ 2 acres అనుకున్నాం, తర్వాత 4 ఎకరాలు చేసినాం. దాని తర్వాత మిగతా ఒకటి యాడ్ చేసుకుని పోయి, అంటే ఈ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్లో మా ప్రస్థానాన్ని ప్రజలు మర్చిపోయే విధంగా చేద్దామనే ఒక ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. ఆ తర్వాత ఇంకొక 2 అడుగులు ముందుకేసి గ్రీన్ క్రిమటోరియంస్, అంటే వాతావరణ కాలుష్యానికి కాకుండా ఆ అనుకూల వాతావరణానికి ప్రజలకు మంచి సౌకర్యం కలిగించాలని ఒక ఆలోచనతోటి గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొని గ్రీన్ క్రిమటోరియం అని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ క్రిమటోరియంస్ ఈరోజు భారతదేశంలో మన పంజాబ్లో 2 ఉన్నాయి, అమృత్సర్లో ఒకటి ఉన్నది, ఇంకొకటి ఇక్కడ ఉన్నది పంజాబ్లో, హర్యానాలో 2 ఉన్నాయి. ఈ మనది 5వ గ్రీన్ క్రిమటోరియం దేశంలో. దక్షిణ భారతదేశం లేదు ఇప్పుడు. ఇక దాంతోపాటు వాళ్ళకన్నా ఇంకొక అడుగు ముందేసి వాళ్ళు అక్కడ కరెంటు వాడతారు, ఇక్కడ మాత్రం కరెంటు బదులు సోలారే వాడతారు. అంటే మొత్తం టోటల్ అన్ని రకాల గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ రూట్ తీసుకొచ్చి దేశంలో మొట్టమొదటి మనది అవుతుంది. అందరూ టైం గురించి భయపడ్డారు, కానీ ఇక్కడ ఇంజనీర్లు కానివ్వండి, ప్రత్యేకంగా యువకుడు రాజేందరు ఇది లాస్ట్ 50 రోజుల నుంచి వెళ్ళి ఈ గారిని కూడా పిక్చర్లు తీసుకొచ్చినాక అందరిని ఇంటి పట్టుకుని కోఆర్డినేట్ చేసి ప్రాపర్ చేసి చేస్తాను. ఆ పిల్లవాడు కూడా ఆయన 2 కిలో 3 కిలో తగ్గినట్టు 40 నుంచి 4.5 కిలో ఎత్తున్నట్టు కాంట్రాక్టర్ బాబు. మిగతా అందరు సహకరిస్తాను, లేబర్ కానీ కాంట్రాక్టర్లు కానీ మిగతా అన్ని రకాలు సహకరిస్తాను. ఈ 11 కోట్లు అనేది మట్టి లెక్క లేకుండా మట్టికి ఛార్జ్ చేస్తలే, మట్టికి బిల్ రాస్తలే. అది ఆఫీసులో గోదావరి నుంచి పర్మిషన్ తీసుకున్నాం, ఎందుకంటే బయట ఎక్కడ దొరికే పరిస్థితి టైం లేదు తీసుకున్నాం. దానికి కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. ఇంకొక 5-6 రోజులు అయితే మట్టి పైన కూడా అయిపోతుంది. అనుకున్న సమయానికే 26 శివరాత్రి నాడు ఇనాగరేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇనాగరేషన్ అవుతుంది. మంచిర్యాల మరొకసారి రాష్ట్ర చరిత్ర కాకుండా దేశ చరిత్రలో కూడా గ్రీన్ క్రిమటోరియం, టోటల్లీ గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ మా ప్రస్థానాన్ని మంచిర్యాలలో మొదలు పెడుతున్నాం. సో వచ్చే రానున్న సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు ఈ కాన్సెప్ట్ తీసుకొని అందరు స్టార్ట్ అయితే మీరు చూడండి.
సో మార్గదర్శనం మంచిర్యాల మళ్ళీ కూడా ఈ డేట్లో కంప్లీట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరుగుతుంది, ప్రజల అవసరాలు ఎట్లా తీర్చుతాం, ప్రజల అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, అవసరాలు మాకు అవసరం, ప్రజలకు అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో ఎవరు వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా కట్టెల కాళ్ళలో పెట్టినా ఇంకేం చేసినా ఏం చేసినా ఇది ఆగదు. ఒక లక్ష్యం ప్రకారం చేసుకుంటూ పోతాం. లక్ష్యం నెరవేరేదాకా మాకు ఏం కనబడేది, లక్ష్యం తప్ప మా ఇటుపక్క అటుపక్క ఏం కనబడేది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్లు బీజేపీల పరిస్థితి, ఇక్కడ మమ్మల్ని ప్రజలు మర్చిపోయినారు, ఆయనతో మా కార్యకర్తల నాయకులు కూడా మర్చిపోతారని భయం కొద్ది అక్కడక్కడ ఎక్కడో కనబడాలి కాబట్టి ఈ ప్రెస్ మీటో ఆ ప్రెస్ మీటో నలుగురు కలిపి రోడ్డు మీద కూర్చుని కార్యక్రమాలు చేస్తాను తప్పితే ప్రజలే అసహించుకునే స్టేజ్కి వచ్చిన వాళ్ళు. ఇటువంటి కార్యక్రమాలు కూడా అడ్డుకుంటారని అసహించే స్టేజ్కి వచ్చింది. వాళ్ళ పేర్లు చరిత్ర లేకుండా చేసి నేను చేసిన అవసరం ప్రజలే చరిత్ర లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు.